ఎంత అంటే 79,999 రూపాయలు మన బైక్ కాస్ట్. ఎలక్ట్రానిక్ బైక్ కాస్ట్ వచ్చేసి 79,999 రూపాయలు మన బైక్ కాస్ట్. అదేవిధంగా మన బుకింగ్ అమౌంట్ ఏంటి అంటే 16,000 రూపాయలు బుకింగ్ అమౌంట్. ఈ బుకింగ్ అమౌంట్ ఏదైతే ఉందో ఓన్లీ ఈ బైక్ అయినా అంటే కాదు, ఇక్కడ ఇది కాంబో ప్యాక్. ఈ 16,000 రూపాయల్లో ఒకసారి బ్యాంకాక్ వెళ్ళి రావచ్చు. వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఆ 79,980 రూపాయలు ఏదైతే ఉందో మిగతా 64,000 రూపాయలు పేమెంట్ చేసుకొని బైక్ తీసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్. ఓకేనా సార్? 16,000 రూపాయలు పెట్టి మనం కాంబో ప్యాక్ బుక్ చేసుకున్నాము. ఆ కాంబో ప్యాక్లో థాయిలాండ్ వెళ్ళి వచ్చేసినాము. థాయిలాండ్ వెళ్ళి వచ్చిన తర్వాత ఈ 16,000 అనేది జీరో అయిపోయింది. అంతే కదా సార్? 16,000 పెట్టి థాయిలాండ్ ప్యాక్ తీసుకున్నాము. థాయిలాండ్ వెళ్ళి వచ్చాము. వెళ్ళిన తర్వాత కంపెనీ దగ్గర ఏం మనీ లేవు కదా, ప్యాక్ రెడీ అయిపోయింది కదా. కానీ ఇక్కడ కాంబో ప్యాక్ కాబట్టి ఏం జరుగుతుందంటే ఈ 16,000 రూపాయలు మళ్ళీ ఈ బైక్ వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా? ఈ 16,000 రూపాయలకి మిగతా 64,000 రూపాయలు కలుపుకొని మీరు బైక్ తీసేసుకోవచ్చు ఫస్ట్ ఆప్షన్గా. లేదు మీరు థాయిలాండ్ వెళ్ళొచ్చారు, అక్కడ మంచిగా నచ్చింది, వచ్చిన తర్వాత మీరు ఒక 20 మెంబర్స్ కనుక లెఫ్ట్ ఒక 20 మెంబర్స్ రైట్ ఒక 20 మెంబర్స్ కనుక రిఫర్ చేసుకుంటూ వెళ్తే మీరు ఏ విధంగా కమిషన్ తీసుకొచ్చారో మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ ఒక లెఫ్ట్ ఒక పర్సన్ రైట్ ఒక పర్సన్ ఇంట్రడ్యూస్ చేశారు, మీకు 5% డిస్కౌంట్ వస్తుంది. దానితో పాటు ఏం జరుగుతుంది, ఇక్కడ మనకి కంపెనీలో 9 రకాల ఇన్కమ్స్ వస్తాయి. ఈ 9 రకాల ఇన్కమ్స్లో మొదటి ఇన్కమ్ ఏంటి అంటే మనకి మ్యాచింగ్ ఇన్కమ్. ఈ మ్యాచింగ్ ఇన్కమ్ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ 16,000 రూపాయల కంపెనీ ఏముంటుందంటే 15 పాయింట్లు ఇస్తుంది. ఓకేనా? ఒక పాయింట్కి 100 రూపాయలు ఇస్తుంది. అంటే 16,000 రూపాయలకి 15 పాయింట్లు మ్యాచింగ్ అని అంటే 15 ఇంటూ 100 ఎంత సార్? 1,500 రూపాయలు వస్తుంది. దానితో పాటు మీరే ఇద్దరిని రిఫర్ చేశారు కాబట్టి మీకు ఇక్కడ ఈ ఏ అనే పర్సన్ మీద బి అనే పర్సన్ అనుకోండి, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఈ ఏ అనే పర్సన్కి బి అనే పర్సన్కి 750 రూపాయలు 750 రూపాయలు ఈ యొక్క 1,500 రూపాయలు వస్తుంది. ఎంత వచ్చింది సార్? ఒక ఇద్దరిని రిఫర్ చేస్తే, ఇద్దరిని ఒక కాంబో ప్యాక్ రిఫర్ చేస్తే మీకు వచ్చేటువంటి ఇన్కమ్ ఎంత? 3,000 రూపాయలు. దానితో పాటు ఇక్కడ మీకు ఇంకేం జరిగింది బెనిఫిట్? 5% బైక్లో డిస్కౌంట్ వచ్చింది. ఆల్రెడీ మన బైక్ కాస్ట్ ఎంత? 20,000 రూపాయలు. 20,000 రూపాయలు 5% అంటే ఎంత సార్? సార్ 4,000. ఓకే డన్. 80,000లో 4,000 రూపాయలు చేసుకోవచ్చు. అంటే మిగతా 60,000 రూపాయలు పేమెంట్ చేసుకొని మీరు ఇక్కడ బైక్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏం జరిగింది, ఇంకొక A1 అనే పర్సన్ ఇంట్రడ్యూస్ చేశారు, B1 అనే పర్సన్ ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఇంకో 5% యాడ్ అయ్యి 10% అవుతుంది. అంటే 8,000 లెస్ అవుతుంది. ఆటోమేటిక్గా మీకు వచ్చినట్టు 3,000 ఉంది కదా. ఓకేనా సార్? ఈ 3,000 అనేది కామన్గా వస్తుంది, ప్రతి మ్యాచింగ్కి 3,000 కామన్గా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేటువంటి డిస్కౌంట్ ఏదైతే ఉందో అది కామన్గా వస్తుంది. మన బైక్లో ఎంఆర్పీ ఉన్నటువంటి బైక్లో మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా అప్ టు మనం ఎంతవరకు తీసుకోవచ్చు అంటే లెఫ్ట్ ఒక 20 థాయిలాండ్ బ్యాగ్స్, రైట్ ఒక 20 థాయిలాండ్ బ్యాగ్స్ మనం రిఫర్ చేస్తే 100% మనకి ఇక్కడ మనకి వచ్చే కమిషన్తో సంబంధం లేకుండా ఈ బైక్ అనేది ఫ్రీగా తీసుకోవచ్చు. ఈరోజు మనం పెట్రోల్ ఛార్జ్ చేసుకుంటే బయటకు స్కూటీలో బైక్ వేసుకొని పోవాలంటే మినిమం 100 రూపాయలు ఎంత కట్టాలి సార్? 100 రూపాయలు అవుతుంది కదా. ఇక్కడ మీరు 100 రూపాయలు ఖర్చు పెట్టే బదులు 1,00,000 రూపాయలు పెట్టి ఈ బైక్ కొనుక్కోవాలంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మనసు వస్తుందా? 100 రూపాయలు పెట్టగలుగుతారు కానీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 1,00,000 రూపాయలు పెట్టి బైక్ తీసుకోలేదు. కానీ మనం ఇక్కడ ఏం చెప్తున్నాము, మీరు ఇక్కడ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టేది అవసరం లేదు. మన కంపెనీలో ఉన్నటువంటి థాయిలాండ్ ప్యాక్స్ ఏవైతే ఉన్నాయో, గోవా ప్యాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జస్ట్ ఒక లెఫ్ట్ ఒక 20 మంది, రైట్ ఒక 20 మందిని, జస్ట్ 40 మందిని కనుక మనం రిఫర్ చేయగలిగితే, వాళ్ళు వెళ్ళగలిగితే వాళ్ళకి బుకింగ్ వాళ్ళకే ఉంటుంది. మీకు ఇక్కడ ఫ్రీ బైక్ అనేది వస్తుంది. దాంతో పాటు 20 ఇంటూ 3,000 రూపాయలు ఎంత? 20 ఇంటూ 3,000 రూపాయలు 11,30 60,000 రూపాయలు మీరు ఇక్కడ ఇన్కమ్ ఏం చేస్తారు? ఎంత వస్తుంది? 3,000 వచ్చే ఇన్కమ్ ఇక్కడ కదా. డిస్కౌంట్ అనేది బైక్ ఓకేనా? మీకు వచ్చే ఇన్కమ్ అనేది ఇక్కడ 1,500 మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది, 1,500 స్పాన్సర్ ఇన్కమ్ వస్తుంది, 3,000 రూపాయలు వస్తుంది. 3,000 ఇంటూ 20 ఎంత? 60,000 రూపాయలు. ఓకేనా? 60,000 రూపాయలు మీరు 40 మంది ఎన్జేషన్ తీసుకుంటున్నారు, 20,000 రూపాయల వర్త బైక్ గిఫ్ట్గా తీసుకుంటున్నారు. ఓకేనా సార్? వాళ్ళ బుకింగ్ వాళ్ళకే ఉంటుంది. ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టిందా? లేదు. ఇలా మనం బైక్ని కనుక ప్రమోట్ చేసుకుంటూ వెళ్తే మనం ఫ్రీ బైక్ అసెంబ్లీ తీసుకోవడంతో పాటు మనం మోర్ మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఎలా ఉంది సార్ ప్లాన్? కొంచెం మీరు ఇబ్బంది పడుతున్నారని స్వీడన్ స్టార్ట్గా చెప్పాను. ప్రాబ్లం లేదు, ఇంకా పేరు మళ్ళీ అయితే ఉడుకు వస్తుంది, ఇబ్బంది పడుతుంది, దానికోసం స్పీడ్గా చెప్పాను. ఓకేనా సార్? సో ఇది ద బ్లాగ్ స్వీడన్ షాట్. ఇంకోటి ఏంటి అంటే